అరే గుండు కొట్టించుకోగానే ఉన్న మేడ దొబ్బిందారా తాడి చెట్టుగా పెరిగినావు కానీ ఈత చెత్త అంతా మేడని ఉన్నారా నీకు కొడుక పేగులు తీసి మెడలు వేసుకుంటా నాగుల తొండలు దొరికిస్తా ఏమనుకుంటావు నా గురించి మర్యాద మాట్లాడు మాట్లాడుకుంటే ఏం చేస్తావు నువ్వు ఓ ముసలోడా ఎప్పుడు చూడు ఎవరో ఒకరితోటి పంచాయతీ నానే నీకు ఇంతకు మీ పంచాయతీ దేని గురించో చెప్పు అరే అది కాయ బుద్ధి ఆగురా ఇగో మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఆట పాత బంగ్లాలకు సున్నాలు వేసాట నేనే కట్టిపించిన అని ఓపెనింగ్లు చేస్తాడని ప్రచారం చేస్తాడే వీడించడం అట్లా చెప్పే జనాలు నిజమని నమ్మరా చెప్పు నువ్వు అనుకున్నాడు ఏమున్నదే అదే నిజం కదా ఎప్పుడో కట్టిన 6 రూట్ల సర్కార్ బడికి బయట సున్నాలేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని పేరు మార్చి మేం కట్టినామంటే ఏందన్నట్టే చెప్ప నువ్వు కూడా వీళ్ళ దగ్గర ఏ ప్యాకేజ్ తీసుకొని ఇట్లా మాట్లాడుతున్నావు నాకు అర్థం అవుతుంది కదా సరే ఆ ముచ్చట అటు ఉంచు మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ అధికారంలోకి వచ్చినాక మా షేయి పార్టీ సర్కార్ హయాంలో అభివృద్ధి చేసిన పార్కులను మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఓపెనింగ్ చేస్తంటే అవి మీరు కట్టియలేదు పాత సర్కారే కట్టించిండు మీరు ఓపెనింగ్ చేస్తానని పేరు బదనం చేస్తానని అంటున్నావు దీన్ని ఏం బల్బ్ అన్నట్టు అది కూడా 100% కరెక్టేనే తాత నిన్నటి ఆ వన మహోత్సవ కార్యక్రమంలో చూపించిన వీడియోలో ఉన్న మహబూబ్ నగర్ మయూరి పార్కు ఆర్మూర్ అర్బన్ పార్కు శంషాబాద్ మస్జిద్ బండా పార్కు కాళేశ్వరం ముక్తివనం పార్కు ఇవన్నీ పోయిన సర్కారు ఉన్నప్పుడు కట్టించినాయే కాదే అంటే ఇక మా షేయి పార్టీ సర్కార్ వచ్చినాక ఏం చేయలేదంటావా మరి రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయినాక ఏం అభివృద్ధి కాలేదంటావా అప్పులు తప్ప ఏం చేసిండు మీరు రేవంత్ సార్ మళ్ళీ అప్పులు అంటావు ఏం రాడు ఏ ఆగాగు ముసలోడా అన్న అన్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అప్పులు తప్ప అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో చేస్తా అన్న 6 గ్యారెంటీలు అమలు చేసిండా ఏదన్నా కొత్త ప్రాజెక్టు కట్టించిండా చెప్పు నువ్వే ఆడోళ్లకు పిరి బస్సు పెట్టిండు ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తాడు ఆ సంస్థలకు సర్కారు కోట్ల రూపాయల అప్పు బకాయి పడి ఉన్నదట అది తీర్చన్నాడు అసలు భాగోతం బయట పడుతుంది వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తలేడు అనే ఎంగిలి ఇస్తారు మొఖందానా యాసంగిలేసిన వరి పంటకు బోనస్ ఏదే పండించిన వడ్లను కొన్న తావేదే సెంట్రల్ సర్కార్ కొంటలేదు వాళ్ళు కొనప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఏం చేస్తాడు చెప్పు ఏమంటారు రాజాలు దాన్ని తెలుస్తలేదు అదే ముచ్చట అప్పటి కారుపాటి సర్కార్ అంటే ప్రతిపక్షంలో ఉన్న మీ రేవంత్ సార్ ఏమన్నాడు ఒకసారి యాదికి తెచ్చుకో పెద్ద మనిషి కేంద్రం వడ్లు కొనంటుంది అని అంటే మరి నువ్వు గాడి పనులు అనుకున్నావా కేసీఆర్ లేకుంటే బోకరిజం చేస్తానవా కేసీఆర్ అని అన్నాడు అంటే ఈ లెక్కన అవే మాటలు మన రేవంత్ సార్ కర్మ ఎవ్వరిని ఇడిచిపెట్టదురా రాజా చెండును మనం ఎంత రువ్వడితోటి గోడకు కొడతామో అంతే రువ్వడితోటి వచ్చి మళ్ళీ మనకు కలుగుతుంది అట్లనే అయిపోతుంది మన రేవంత్ సార్ పరిస్థితి కూడా ఇప్పుడు అర్థమైందా పెద్ద మనిషి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఒక రైతుగా మీ రేవంత్ సారు అధికారంలోకి వచ్చినాక రైతులకి ఎలుగబెట్టింది ఏందో నువ్వే చెప్పు ఆ రైతు బీమాకు రామ్ చెప్పిండు ఎన్ని ఎకరాలున్న రైతుకైనా యాలకు పడే రైతు భరోసాకు గుండు సున్న పెట్టిండు ఆటో పిల్లగానికి పైసలు ఇచ్చిన ఇంటికాడికి తీసుకొచ్చేటట్టు దొరికిన ఊరియా బత్తాలకు మా రైతులను లైన్ల నిలబెట్టిండు ఈలున్నప్పుడే పోయి తెచ్చుకునేటట్టు దొరికే ఇత్తనాలకు మా చెప్పులను లైన్ల పెట్టించిండు కంటి రెప్పపాటు మందం కూడా కరెంటు పోకుంటున్న 24 గంటల వ్యవసాయం కరెంటుకు కోత పెట్టిండు ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్ని ఉన్నాయి మళ్ళా అన్న మీదకి ఎందుకు పోతున్నావు మరి ఏం చేయాలనే కాంగ్రెస్ పార్టీ అభిమానులం అయితే మరి ఎవరన్నా మాట అంటే బాధ అనిపించదా మాకు అందుకే వాడి మీదికి పోయినాం కానీ మేము కూడా మీదికి చూడ గంభీరంగా కనబడతాను కానీ మా లోపల కూడా మాకుండే బాధ మాకున్నది ఎవరికి చెప్పుకుంటాం ఒత్తుకుంటాను లోపట్టే బయటికి తిరగక పాట అంటే అభిమానం ఉండాలనే ఎవ్వరు కాదంటలేరు అట్లని మన అభిమాన నాయకుడు పాలన పేరుతోటి మనకు సున్నం పెడతా అంటే ఊకుంటామానే అది చెప్పు అది కరెక్టే కానీ మరి ఏం చేయమంటావు పేరుకేమో అధికారంలో ఉన్న పార్టీ పెత్తనం చూడబోతే మందిని తెచ్చే కథ కాబట్టి రైతులకు యాళ్లకు రైతు భరోసా వేసే గతి లేదా కోట్ల రూపాయలు పెట్టి గాలి మోటార్లు కూడా బయట ఊళ్ళో పంచి రోడ్లు చక్కగా గతికి లేవా ఏతులకేమో ప్రోగ్రాంల మీద ప్రోగ్రాంలు మీటింగులు పెట్టి పచ్చ పొలను తిట్టబట్టే ఏం చేస్తాం ఇంత చెప్పుకుంటా పోతే అని ఉన్నదా విలువ సరే గాని ఇంతకు మొన్న వండిన యాసంగి వడ్లు అమ్మినావా మరి అమ్ముడు ఎక్కడిదా తల్లి అవి కళ్ళంలో మొలకలు వస్తానే అంటున్నాం ఇక 2 నెలల కింద అమ్మిన మొక్కజొన్న పైసలు ఇప్పటి వరకు రూపాయి పత్తకే లేదు ఇక ఇప్పుడేమో సన్న వడ్లే వేయాలి అవి మా సర్కారు చెప్పిన వడ్లే వేయాలి అనబట్టే మళ్ళీ అది కాక కేంద్ర సర్కారు కొన్నాన్ని వడ్లే మేము కొంటామని చెప్పబట్టే ఇక మన రైతులు ఈ శాత చేసి దేనికి ఈ కట్టం ఎవరి కోసం రా ముందు చూడబోతే నువ్వు వెనక చూడబోతే గొయ్యి అన్నట్టున్నదేమే మీ రైతుల పరిస్థితి గట్టలే ఉన్నది పరిస్థితి మరి ఏం చేస్తాం ముసలాడా మా పార్టీ వాళ్ళ
బాసింగాలు కావాలి. వాళ్ళు వచ్చి ఏం చేయరు, నువ్వు వచ్చి ఏం చేయరు. వాళ్ళు నువ్వు అందరూ ఈయన ఉండుర్రి. మా పాచలను తీసుకొని మేము కూడా వస్తాం. రారా. మా ముసలోడు ఉన్న కాడు ఉండడమ్మా దినాం ఇట్లా లేని పంచాదులు కోల్చుకుంటాడు, అనవసరంగా తిట్లు పడతాడు. అయినా సర్కారు తప్పులు చేస్తున్నా కూడా అంతా మంచిగానే ఉన్నదనంటే ఆ వస్తాలు పడ్డోళ్ళు తిట్టకుంటూ ఊకుంటారా చెప్పుండ్రి. యాలకు రైతు భరోసా వేసి పంటను యాలకు కొని ఆశం చేయకుండా ఆ కొంట్ల పైసలు వేయాలి. ఇత్తనాలు ఎరువులకు కొరత లేకుండా చూసుకొని సర్పోను కరెంట్ ఇచ్చిందంటే చాలు. రైతులకు అంతకు మించి ఇంకేముంటది చెప్పుండ్రి. రైతు ప్రభుత్వం అని మాటలు చెప్పుడు కాదు, రైతులకు ఫాయిదా అయ్యే పనులు చేయాలి. ఏమంటారు పబ్లిక్? షాప్ లా ఫేస్ వాష్ కొందామని వచ్చిండు, సూపులు అమాయకంగా పెట్టిండు.